హాయ్ ఫ్రెండ్స్, మనం కిందటి వీడియోలో పేపర్ 1 అండ్ పేపర్ 2 టెట్కి సంబంధించిన సిలబస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 6వ తరగతి తెలుగు వాచకంలోని పదాలు మరియు వాటి అర్థాలను పుస్తకం వెనకాల ఉన్న పేజీలో ఇచ్చారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం. అంగ్రీ అనగా అర్థం కాలు. అంజనం అనగా కాటుక, ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య. అంతులేని అనగా లెక్కలేని, చివరలేని. అజ్ఞాతవాసం అనగా ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం. ఈ అజ్ఞాతవాసం అనే పదం మనకి మహాభారతంలో ఉంటుంది. పాండవులు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో గడుపుతారు. అడలుకొను అనగా ఏడ్చు. అనగా పదానికి అర్థం పాపము లేనివాడా. అనుజుడు అనగా తమ్ముడు. అపారమైన చాలా ఎక్కువైన, అంతులేని. అభినందన అనగా మెచ్చుకోలు, ప్రోత్సాహం. అభిరతి అనగా ఆపేక్ష, కోరిక. అమరు అనగా ఒప్పు. అమరులు అనగా మరణం లేనివారు, దేవతలు. అలయించు అనగా బాధపెట్టు, కష్టపెట్టు అని అర్థం. అలుసు అనగా తక్కువ, చిన్నచూపు. అవరజుడు అనగా తమ్ముడు. అవశేషం అనగా మిగులు. అవిశ్రాంతం అనగా విశ్రాంతి లేని. ఆనవాళ్ళు అనగా గుర్తులు. ఆమడ అనగా 8 మైళ్ళ దూరం. ఆరగించు అనగా తిను. ఇంగితజ్ఞులు అనగా ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు. ఇడక అనగా ఇవ్వకుండా. ఉచ్చు అనగా వల. ఉదది అనగా సముద్రం. ఉబ్బు అనగా పొంగిపోవు. ఉరుశక్తి అనగా గొప్ప శక్తి. ఏకాఏకిన అనగా అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే. ఎగడక అనగా పొంగిపోకుండా, గర్వపడకుండా. ఎగుమతి అనగా చేరవేయడం. ఎడద అనగా హృదయం, ఎద. ఎత్తుగడ అనగా ఉపాయం, ప్రయత్నం. ఎలమి అనగా సంతోషం. ఏండ్లు అనగా సంవత్సరాలు. ఏరు అనగా పెద్దవాగు, నది లాంటిది. ఒప్పు అనగా ప్రకాశించు, వెలుగు. ఓరిమి అనగా ఓపిక. కంచె అనగా రక్షణగా ఏర్పరిచిన కంప. కథనం అనగా యుద్ధం. కందుకం అనగా బంతి. కబ్జా అనగా దురాక్రమణ, తనది కాని వాటిని ఆక్రమించడం. కయ్యం అనగా కొట్లాట, గొడవ. కర్కోటకుడు అనగా కఠినమైన వాడు, కర్కోటకుడనే పేరు గల సర్పం. కర్మలు అనగా పనులు. కలిత అనగా పొందబడిన. కల్లం అనగా ధాన్యపు కుప్పలను కొట్టే చోటు. కలుగు అనగా రంధ్రం. కవచం అనగా రక్షణ కొరకు ఒంటిపై ధరించున్నది. కార్యం అనగా పని. కాలుష్యం అనగా మలినం. కీర్తి అనే పదానికి అర్థాలు గొప్పతనం, యశస్సు, పేరు. కుంచం అనగా 4 మానికల కొలమానం.
మానికకు 4 సోలలు అంటే దాదాపు 7.5 కిలోలకు సమానం అన్నమాట. కృషికుడు అనగా రైతు. కొప్పెర అనగా తలపై నుండి కప్పుకునే గొంగడి. ఇంకా మరొక అర్థం నీళ్లను కాగపెట్టడానికి వాడే పాత్ర. కొలువు అనగా ఉద్యోగం, ఆస్థానం. కోనేరు అనగా చుట్లు మెట్లు కలిగిన నలుచెదరపు నీటి ప్రదేశం. కొన్ని పెద్ద ఆలయాలలో చుట్టూ మెట్లు కలిగి నలుచెదరపు నీటి ప్రదేశం ఉంటుంది. దాన్ని పుష్కరిణి అని కూడా అంటారు. ఖడ్గం అనగా కత్తి. ఖేదం అనగా దుఃఖం, ఏడుపు, బాధ. గడియ అనగా 20 నిమిషాల కాలం. గాసం అనగా ఆహారం, గడ్డి. పశుగాసం అంటారంటే పశువులు తినే ఆహారం అన్నమాట, గడ్డి. గీరలు అనగా గీతలు. గొబ్బున శీఘ్రంగా, వెంటనే, హఠాత్తుగా. గొబ్బున పరిగెత్తు అంటారు కదా, అలా అన్నమాట. గోపురం అనగా దేవాలయపు వాకిలి ద్వారం. జ్ఞానం అనగా జ్ఞానం, బుద్ధి. చందనం అనగా గంధం. చంద్రహాసం అనగా ఒక ప్రత్యేకమైన ఖడ్గం. ఛత్రపతి అనగా రాజలాంఛనంగా గొడుగును ధరించువాడు, రారాజు. చిత్తం అనగా మనసు. చిల్లు అనగా రంధ్రం. చూడ్పులు అనగా చూపులు. జమాబందీ అనగా భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. జరూర్ అనగా తప్పకుండా. జల్దీ అనగా వెంటనే, తొందరగా. జల్దీ పరిగెత్తు అంటారు కదా, అంటే వెంటనే, తొందరగా అని అంటారు. జవాను అనగా బంటు, సైనికుడు. జిద్దు అనగా మొండి వైఖరి. జీవజాలం అనగా ప్రాణుల సమూహం. జర్ర అనగా కొంచెం, కొద్దిగా. జర్ర పక్కకు జరగరాదు అని అంటారు కదా, అలా. తడయక అనగా ఆలస్యం చేయక. తనర్చు అనగా ప్రకాశించు. తప్తం అనగా కాలిన అని అర్థం. తరి అనగా సమయం. ఈ తరి సమయం అనేది కిందటెట్లో వచ్చింది. తలగొట్టి, తల నరికి అని అర్థం. తాకీదు అనగా ఆజ్ఞాపత్రం. తాటి జగ్గ అనగా తాటి మట్ట. తాపడం అనగా అతికించడం. తూనిక రాళ్ళు అనగా కొలత రాళ్ళు. తృణము అనగా గడ్డి. తెరుంగులు అనగా విధాలు. తేట తెల్లం అనగా మిక్కిలి స్పష్టం. త్రిరేఖలు అనగా 3 రేఖలు.